వెల్కమ్ టు అవర్ ఫోటో కింగ్ ఛానల్. నా పేరు సురేష్ సబ్నే. అందరికీ హ్యాపీ దివాళీ. ఈ యొక్క దీపావళి శుభ సందర్భంగా మనకి థియేటర్లో ఒక 4 మూవీస్ వచ్చాయి. అయితే మనం ఈరోజు కే ర్యామ్ మూవీ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క కే ర్యామ్లో కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రం. ఆ రెండోది ఏంటంటే ఈ మూవీలో ఒక జరిగిన టెక్నీషియన్స్ ఎలా పనిచేశారు, ప్లస్ ఆర్టిస్టులు ఏ విధంగా వాళ్ళ ఒక నటనని డైరెక్టర్ గారు రాబట్టారు, ఇవన్నీ మనం ఈ సినిమా కోసం మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఎందుకంటే మనకి ఈ యొక్క ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత నాకు తెలిసి అతనిది చాలా మంచి సినిమా అంటే ఇదే. ఇక్తి తరేజా హీరోని, ఈ కొత్త హీరోని వచ్చింది అనమాట. అయితే హీరోని కూడా చాలా బాగుంది, అందంగా రొమాంటిక్గా చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఈ అమ్మాయిని చూస్తుంటే ఫ్యూచర్లో చాలా సినిమాలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఒక సినిమా కథ కోసం మాట్లాడుకోవాలంటే హీరో కొద్దిగా అల్లరి చిల్లరిగా తిరగడము ఇవన్నీ చూస్తుంటే తండ్రి ఒక ఏమంటారు వారి ఒక లాడ్ వాళ్ళ అల్లరి చిల్లరిగా తిరిగేస్తుంటాడు. చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ డాడీకి ఏమనిపిస్తుందంటే ఈ యొక్క అబ్బాయి లైఫ్ స్పైల్ అవుతుందని ఆయన ఏం చేస్తాడంటే అతన్ని కేరళకి పంపిస్తాడు అన్నమాట. కేరళకి పంపిస్తే కేరళ వాతావరణం ఒక లొకేషన్ చేంజ్ అయినప్పుడు ఒక మనిషి మారిపోతాడు. కానీ అతను ఇక్కడ ఏం జరిగిందంటే రివర్స్ అనే వాళ్ళ డాడీ ఏదైతే అనుకుందో అది రివర్స్ జరిగిపోయింది. కానీ అనుకున్నట్టు ఇంకా ఎక్కువ చిల్లర రావడం, దాంతోపాటు అతను మందు తాగడం ఇవన్నీ బాగా హెవీ అలవాటు అయిపోతుంది. ఆల్కహాల్ తీసుకొని ఒకరోజు అతను పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆ హీరోని వచ్చి ఆ హీరోని కాపాడుతుంది. కాపాడిన తర్వాత ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఈ సినిమా మెయిన్ కథ అదే. అది ఎందుకంటే మనం చెప్పుకోవడానికి బాగుండదు. ఖచ్చితంగా మీరు సినిమా చూడాలి. చూస్తే అసలు ఏంటి ఆ ట్విస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది ఈ సినిమా చాలా కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత సినిమాలో కామెడీ బాగుంది. నరేష్ గారి కామెడీ కానీ వీళ్ళు హీరోది స్పెషల్ కామెడీ ఎక్కువ ఉంది. కామెడీతో కూడిన సినిమా. అయితే కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టు సినిమాలో ఎక్కువ లవ్ స్టోరీ లేదని అనుకోవచ్చు. ఎక్కువ శాతం కామెడీని బేస్ చేసుకొని సినిమా తీశారు. మొత్తానికి సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా మనం డైరెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా. జేమ్స్ నాని గారు చాలా చాలా బాగా చేశారు. ఆయన డైరెక్షన్ ఒక సినిమా అంటే ఆయన ఏ విధంగా అయితే అనుకున్నాడో దాన్ని 100% మనకి స్క్రీన్ మీద పెట్టాడని అనుకుంటున్నా. 100% అని అనుకున్న రిజల్ట్ అయితే సినిమాకి వచ్చింది. సినిమా చాలా బాగుంది. నాని ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అసలు చించేశాడని ఒక ముక్కలు చెప్పాలంటే అద్రిపోయింది. చాలా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఇతను ఈ టైంలో ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు చేసినా కానీ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపించింది. ఈ సినిమాలో ఒకవేళ ఈ హీరో కాకుండా వేరే ఎవరైనా హీరో ఉంటే మాత్రం సినిమా గోల్, 100% గోల్ అండి. కానీ కిరణ్ అబ్బవరం సినిమాని నిలిపిండి ఈరోజు. సూపర్, చాలా 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 అద్భుతంగా వచ్చింది. నా ఒక ఈ సినిమాకి 5కి 3.5 రేటింగ్స్ ఇవ్వచ్చు. మీరు ప్రతి ఒక్కరూ ఈ ఒక దీపావళి పండుగని నాకు తెలిసి సినిమా థియేటర్కి వెళ్ళి దీపావళి పండుగ హ్యాపీగా అందరు జరుపుకోవాలని మరొకసారి హ్యాపీ దీపావళి. అందరికీ నమస్కారం.